వందన 1 2 3 4 2 ప్రపంచంలో ప్రతి వాడు ఏదో బంద్ చేసుకుంటున్నాడు, మనం తప్ప. ఏమని పిలవాలరా మిమ్మల్ని? చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు. నైట్ పడుకోకూడదు, కొల్లు కూడా నేను రావాలరా. తెనాలిలో అసలు ఏం జరిగింది, తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరం కలిసికట్టుగా పోదాం. ఏ ప్రభు ఏ హరిరా మటుడు వచ్చి రాకేష్ అనే పిల్లోడు మంచినాయుడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. మీరంతా ఏలి ముద్రగాళ్ళురా. మీ మొహాలు మీరు తప్పితే ఎప్పుడైనా స్కూల్ మొహం చూసినారా? హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? తనకు ఏదో పాత కేసుకు సంబంధించి వీళ్ళంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు, పాత ఏదో గొడవలు, పాత నీకేమైనా నరముల బలహీనత ఏమో, ఈక్నెస్ లేకుండా డాక్టర్ చూపించుకోపోయావా? ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు ఏంటా బిల్డప్? అసలు సగం సుట్టుగాడు ఎవడు? జాన్ విక్టర్ అనే పిల్లాడు, జూనియర్ అడ్వకేట్. ఈ పిల్లాడు మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయానికి తప్ప. బాబుని చూశాక ఆలోటు కూడా తీరిపోయి. మంగళగిరి నుంచి కరీముల్లా అనే పిల్లాడు, ఇంకొక యంగ్స్టర్. 5 స్టార్ హోటల్లో టిప్పు కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాళ్ళు లేడు. కరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు. మీ మొహాలు మీరు తప్పితే ఎప్పుడైనా స్కూల్ మొహం చూసినారా? మీరంతా ఏలి ముద్రగాళ్ళురా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. He who holds the sword, he'll bite the sword. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. ఇదేంట్రా అయితే? వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. మనమంటే పోర్లకు చేస్తాడివా? వద్దు, పోర్ల ముందు కొట్టగానా? వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. పోర్లు దండం పెడతా అన్న, దండం పెడుతుందే కొట్టకే. వెహికల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చారు. నీ షూ పాడేదా? ఆటే కొట్టావు కదా రైక కొట్టగానా? ఓనా రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్
షేమింగ్ చేస్తూ, అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? జోబీలో అంటే జూనియర్ అడ్వకేట్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి మారణాయుధం వ్యక్తుల జోబీలో ఉన్నట్టుగా పంచనామా రాసుకున్నారు. అసలు మీ కాన్సెప్ట్ ఏంట్రా? మరుసటి రోజు అంటే అక్కడ కూడా కొట్టడం జరిగింది. కానిస్టేబుల్ మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఎందుకు ఆగారు అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, అసలు సివిల్ డ్రెస్ లో అరే మాట్లాడరా, ఆ ముగ్గురు దగ్గర సివిల్ డ్రెస్ లో మాట్లాడరా, సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్. అరే మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ మీ ఎవడు ఈ అంబేద్కర్ కాలనీ, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు? నీ నాలిక పీలికలవ్వా, శవం మీద కప్పిన గుడ్డెత్తుకెళ్లిపోయి చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్ కు ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడు. ఈ పాప విక్టర్ చెల్లెలు. సరే, రాకేష్ చెల్లెలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. ఏంటి అంత మగాడివా నువ్వు, అంత పోటుగాడివా? చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన్ని సృష్టించిన వాడు. నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.